నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశమును ఆలకింపుము. నేను కలగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నింపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించున్నట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చున్నట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. దరిద్రుని దోచుకొనవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసము చేయకుము. క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చేతిలో చెయ్యి వేయువారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు క్రీస్తు పేరిట వందనములు. బయలుపడడం చదివిన సహోదరికి యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాము. వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న మనవి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడి వచ్చినప్పుడు మనము అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుని ప్రార్థన ఎడతెగ గుందమని ఆ రోజు మనం బాప్తిసం ద్వారా ప్రమాణం చేశాము. అలాగే సహవాసం ఎక్కడ దూరం అవుతుందని సిరియాపల్లి నుండి అన్నగారు ఒక్కరోజు మిస్ అయితే నేను ఏందో కోల్పోయానన్న భావనతో రిస్క్ అయినా దూరమైన అన్నగారు చాలా దూరం చూస్తున్నారు. ఆయనకు ఆసక్తి ఉంది. అదే ఆసక్తి మన గుడికి ఎరువుల పట్టణంలో ప్రారంభం ఉన్నాము. ఇప్పటి గుడికే అదే ఆసక్తిని కొనసాగించి సమయానికి వచ్చి మన జిహ్వఫలాన్ని చక్కగా మన గొంతులను దేవునికి అర్పిస్తూ పాట ద్వారా విజ్ఞాన ప్రార్థనలో ఏకీభవిస్తూ మనమందరం చక్కగా దేవుని స్తుతించడానికి త్వరగా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. ఎందుకంటే సమయం ఆసనం అవుతున్నది కనుక మనమందరం చక్కగా సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి తలాంతును చక్కగా వినియోగించుకుందాం. ఈరోజు లేఖన ప్రసంగం ద్వారా మనం నేర్చుకునే పాఠము ఎవరు ఇశ్రాయేలు ఎవరు క్రైస్తవులు. మరొకసారి ఎవరు ఇశ్రాయేలు ఎవరు క్రైస్తవులు అనే పాఠాన్ని చెప్పుటకు సిబిడి ఎరుగుంటనందు ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి జననగర్ వాక్యం చెప్పవలసిందిగా ప్రేమతో కోరుతున్నాము. అలాగే ఈ పాఠం రెఫరెన్స్ రీడింగ్గా దైవజనులు డి వీరనారాయణ గారు చదవవలసిందిగా ప్రేమతో కోరుతున్నాము. వాల్యూమ్ ఎక్కువ అన్నట్టు.
ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. కొంచెం తగ్గిలే. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల ఆయన, మరొక గురువారమున మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ క్షేమకరంగా సజీవంగా నిలబెట్టారు. మీ ఉన్నతమైన మా ఆత్మలను రక్షించేవి, మమ్మల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళే అపోస్తుల బోధలో మమ్మల్ని నేర్చుకోవడానికి, సహవాసములో కూడుకోవడానికి మీరిచ్చిన ఈ భాగ్యానికే మీ కొందనాలు నాయన. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన పాఠంలో మేము వెళుతుండగా, ఆలోచిస్తుండగా తోడుగా ఉండండి. దానిలో ఉన్న పరమార్థాన్ని గ్రహించి అసత్యంలో ఉన్న వారిని సత్యములో నడిపించడానికి, అలాగే మా పితరులైన ఇశ్రాయేలీయుల స్వభావాన్ని మేము వదులుకొని మరి క్రీస్తు ద్వారా క్రైస్తవులమైన మాకులో మరి క్రీస్తు లాంటి మనసుతో మీ కొరకు ఈ భూమి మీద జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ, మరి వినడానికి వచ్చిన మీ పిల్లలందరికీ మీ కాపుదలను ఉంచండి. మీ పిల్లలందరూ శ్రద్ధగా మీ మాటలను విని అర్థం చేసుకొని కేవలం వినడానికి మాత్రమే పరిమితులు కాకుండా విన్న వాక్య ప్రకారం బ్రతుకుతూ మిమ్మల్ని సంతోషపెట్టే మీ ప్రేమైన పిల్లలుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. మరి చెబుతున్న నాకు కూడా మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మీ మాటలను వివరించి చెప్పగలిగే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు చేరువచ్చిన సంఘ సభ్యులైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కమిటీ సభ్యులైన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, మరి బైబిల్ తరగతిలో మనము నేర్చుకుంటున్న పాఠమే ఎవరు ఇశ్రాయేలీయులు, ఎవరు క్రైస్తవులు. ఎవరు ఇశ్రాయేలీయులు, ఎవరు క్రైస్తవులు అనే ఈ పాఠాన్ని మనము బైబిల్ ద్వారా బైబిల్ను పరిశోధిస్తూ ఆలోచన చేద్దాం. మరి చాలాసార్లు సంఘంలో మీకు చెప్పుకుంటూ వస్తున్నామే కానీ చెప్పింది ఎవరు కూడా చాలామంది కూడా పాటించడానికి మనసు రావడము లేదు. ఏంది అంటే సమయానికి రండి అని. ప్రతిరోజు మనకు ఈ బైబిల్ తరగతి ఉండదు. ఉండదా? ఉండదు. మరి బైబిల్ తరగతి తెలిసి కూడా ఈరోజు లేటుగా రావడం అన్నది దేవుని సంఘాన్ని అవమానపరిచినట్టు. అవునంటారా కాదంటారా? నాయకులైన వారు, కమిటీ సభ్యులైన వాళ్ళు కూడా మందకు మాదిరిగా ఉండవలసిన వారే కూడా లేటుగా వస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఎన్ని ఉన్నా మనకు ఆల్రెడీ క్లాసు ఉందని తెలిసినా కూడా ఆ టైం అయ్యే కొద్దీ మనలో ఏం రాగాలి అంటే భయం అనేది రావాలనా రాకూడదా? ఏమండి, నిజంగా మీకు వాక్యం మీద భయం ఉంటే, దేవుని మీద పరిపూర్ణమైన ప్రేమ ఉంటే, మన పనులు అంటే మన పనికి వెళ్ళడానికి కానీ, మనం ఏదైనా ప్రయాణం కానీ ఎన్నోసార్లు ఈ మెసేజ్లో మనం చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఏమైపోతుందంటే చాలా నిర్లక్ష్యము చూపెడుతున్నాం. అదే వాక్యం చెప్పడానికైతే ముందుగా వెళ్ళిపోతామా లేదా? ఏదైనా ఒక ప్రాంతానికి మనం వాక్యం చెప్పాలి అని అన్నప్పుడు, చెప్పాలి అని వేరే ప్రాంతానికి వెళ్ళడానికి నువ్వు ముందుగా ఆతృతగా ఆసక్తిగా వెళ్ళిపోతున్న నీవు
మరి సంఘానికి రావడంలో ఎందుకు నిర్లక్ష్యం? అవునా? లోకల్గా ఉన్న వాళ్ళు లేట్ రావడమే, దూరంగా ఉన్న వాళ్ళు కూడా లేటు రావడమే. దూరంగా ఉన్న వాళ్ళు అంటే ఏమని అనుకోవచ్చు, కనీసం లోకల్లో ఉండి కూడా మనము కనీసం వారములో జరిగే ఒకరోజు బైబిల్ తరగతికి లేట్ రావడం అంటే సంఘాన్ని సన్మానించినట్ట, అవమానపరిచినట్ట? చెప్పండి. ఈరోజు అంతా చాలా పాఠాలు విన్నవాళ్ళమే కాదా? పెద్ద ఆయన కూడా మీరు ఈ మధ్య లైవ్లో చూడండి, ఇదే బాధ ఆయన వ్యక్తపరుస్తున్నాడా లేదా? అంటే ఈరోజు ఏమైపోతుందంటే వాక్యం వినే కొద్దీ విధేయత అనేది పెరగాలనా పెరగకూడదా? మరి పెరుగుతుందా తగ్గుతుందా? ఆలోచించండి. అది మనకు తెలియకోకుండానే చాలా తప్పులో నడుస్తున్నాం. అది పద్ధతి కాదు. కనుక ఏది ఉన్న సమయానికి ఒక 5 నిమిషాల 10 నిమిషాల అంటే పర్వాలేదు, కానీ కేవలం మెసేజ్ టయానికి బైబిల్ చదివే టయానికి వస్తున్నాము అంటే అది మనకు పూర్తిగా ఆరాధనలో ఉన్నవారము కాదు. కాబట్టి మీరు ఆలోచించి సమయానికి రావడానికి అందరూ భయముతో క్లాసుకు రావడానికి ప్రయత్నము చేయండి. అలాగైతేనే నిజంగా దేవుని మీద ఆసక్తి, ప్రేమ ఉన్నవారుగా కనపడుతుంది. అవునా? కాబట్టి మరి నిజంగా వాళ్ళు సిరిగపల్లె నుంచి ఆతృతగా వస్తున్నప్పుడు లోకల్గా మరి ఆ రూటు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత కష్టం అనేది. అయినప్పటికీ వాళ్ళు వస్తున్నారు అంటే మనం రాకపోతే ఎంత అవమానమో చూడండి. కాబట్టి ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా. ఆలోచించి సమయానికి వచ్చి చక్కగా అన్ని పాటలు పాడడంలో కానీ, బైబిల్ వాక్యం చదవడంలో కానీ ఇవన్నీ మనము చేయగలిగినట్లయితేనే ఆరాధనలో పర్ఫెక్ట్గా 100%గా ఉండకూడదా? ఆలోచించి నెక్స్ట్ క్లాసుకు సమయానికి రావడానికి ప్రయత్నము చేయండి. అది మేము రాము అంటే మీరు 100% నేను చెప్తున్నాను, బైబిల్ను, దేవుణ్ణి, సంఘాన్ని అవమానపరిచినట్టే. దాని మీద గౌరవము లేనట్టే. ఓకే, మరి పాఠంలోనికి వెళ్ళిపోదాం. మరి ఈ పాఠంలో ఉన్న సారాంశం ఏందనేది మనం ఆలోచిస్తే, మరి బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ఈ పుస్తకాలలో మనకు 3 తెగలు అన్నవి కనపడతాయి. ఎన్ని తెగలు? 3 తెగలు. ఏంటేంటి అంటే, మొదటి తెగ అన్యజనులు, రెండవది ఇశ్రాయేలీయులు, మూడవది క్రైస్తవులు. ఈ ముగ్గురిలో ఎవరికి పరలోకం ఉంటుంది? అన్యజనులకు ఉంటుందా? ఉండదు. ఇశ్రాయేలుకు ఉంటుందా? పరలోకం ఇశ్రాయేలుకు ఉంటుందా? ఉండదా? ఇశ్రాయేలుకి ఎలాగుంటుంది చెప్పండి? యేసుక్రీస్తు వచ్చిన అంటే ఇప్పుడు అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అప్పటికి అర్హతను వాళ్ళు పొందుకుంటారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇశ్రాయేలీయుడని చెప్పుకుంటే నీకు పరలోకము ఉండదు.
కాబట్టి మరి ఈ 3 తెగలలో ఉన్న భేదాభిప్రాయాలను మనము ఆలోచిస్తే ఇది ఈ పాఠము పెట్టడానికి గల కారణం ఏంది అంటే, ఎవరు ఇశ్రాయేలీయులు, ఎవరు క్రైస్తవులు అనే ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవలసిన అవసరత ఈరోజు ప్రస్తుత కాలంలో ఎందుకు వచ్చింది అంటే, ఈరోజు క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు ఇంత జ్ఞానాన్ని ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఏమని చెప్పుకుంటున్నారు అంటే, మేము కూడా ఇశ్రాయేలీయులము. ఆనాడు పాత నిబంధనలో ఉన్న పితరులైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు కానీ, కట్టడలను కానీ, అలాగే ఆచారాలు కానీ ఈనాటికి మాకు కూడా వర్తిస్తాయి అని భావించుకుంటూ ఉంటున్నారు. మరి ఇలాగ భావించుకుంటున్న వారికి ఈ విషయాలు వాస్తవమా అవాస్తవమా అనేది తెలియాలి అంటే మనము ఖచ్చితంగా బైబిల్ను పరిశీలించి తీరవలసిందే. అవునా? ఎవరు క్రైస్తవులు, ఎవరు ఇశ్రాయేలీయులు అనే విషయము మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? బైబిల్ను పరిశీలిస్తేనే తప్ప ఈ విషయం మనకు బయట పడదు. మరి దేవుడు మనకు వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు అంటే, ఇచ్చిన వాక్యాన్ని మనం ఏం చేయాలంటారు? మనకు దేవుని మనసు అర్థం కావాలి అంటే, లేఖనాలలో ఉన్న నిత్య జీవము మనకు దొరకాలి అంటే, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఏం చేయాలట? ఒకటి చదవాలి, రెండోది ఆలోచించాలి, మూడోది దివారాత్రులు ధ్యానించాలి, నాలుగవది నేర్చుకోవాలి. అవునా? దేవుడు మన చేతికి వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ వాక్యాన్ని మొదటిగా మనం ఏం చేయాలి? చదవాలి. రెండోది, చదివింది నీకు అర్థం కావాలి అంటే ఆలోచించాలి. ఆలోచిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించాలి, తరువాత నేర్చుకోవాలి. ఈరోజు ఈ పాఠం చెప్పాలి అంటే ముందు మనం ఏం చేయాలి? నేర్చుకుంటేనే ఈ పాఠాన్ని ఇక్కడ నిలబడి ఎవరైనా చెప్పగలం. అదే నేర్చుకోకపోతే పాఠాలు ఈరోజు చెప్పేవాళ్ళమా? ఈరోజు సిలబస్లో ఉన్న పాఠాలన్నీ మనము చెబుతున్నామంటే చెప్పే ముందు మనం ఏం చేశాం? కూర్చొని నేర్చుకున్నాం. అలాగ నేర్చుకోబట్టే ఈరోజు సిలబస్లో ఉన్న పాఠాలన్నీ మనము చెప్పడానికి అవకాశము దొరుకుతుంది. అవునా? అలాగే ఈరోజు వాక్యము మన యొద్ద ఉంటే సరిపోదు. వాక్యము మన యొద్ద ఉంటే సరిపోదు. మరి ఏమై ఉండాలి? వాక్యం మనలో ఉండాలి. వాక్యం మనలో ఉంటే మనం ఏమైపోతాము అంటే, నిజంగా మరి దేవునికి సంబంధించిన కార్యక్రమాలను చేయడానికి మనము ముందుకొస్తూ ఉంటాం. అంతే కదా? నిజంగా వాక్య భయం అనేది ఉంటుంది అనుకోండి. మరి ఈరోజు క్లాసు 7 గంటలకే, నేను 7 గంటలకే పోవాలి అనే తాపత్రయం ఉంటుందా ఉండదా? ఏమండి, మనకు అనారోగ్యమైంది, నేను 9 గంటలకు డాక్టర్ గారు అవైలబుల్లో ఉంటాను, 9 దాటితే నేను వెళ్ళిపోతానంటే మనం ఏం చేస్తాం? ఏం చేస్తామండి? ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? 9 కంటే 8:30కే వెళ్ళి డాక్టర్ దగ్గర అపాయింట్మెంటు, ట్రీట్మెంటు తీర్చుకుంటామా తీర్చుకోమా? మరి అంతగా భయం ఉన్నప్పుడు ఈరోజు మరి క్లాసుకు ఏమండి ఆలోచించండి. అంటే అది ఎప్పుడు మనకు వస్తుంది అంటే, వాక్యం మనలో ఉంటేనే ఆ ఆతృత అన్నది మనకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఉంటుందా ఉండదా?
దానికి ఉదాహరణకు బైబిల్లో ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే, సేబా అతను నపుంసకుడు ఎక్కడి నుండి వచ్చేది? ఐథియోపియా నుండి ఆరాధనకు ఆయన యెరూషలేంకు వస్తున్నప్పుడు అంత దూరము నుండి అతనికి వస్తున్నాడు అంటే అతనికి ఏముంది? దేని మీద ఆసక్తి ఉన్నట్టు? వాక్యం మీద ఉన్నట్ట లేనట్ట? ఖచ్చితంగా ఉన్నట్టే. లేకపోతే అంత దూరము రావలసిన అవసరత లేదు. అతను ఉండేది మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రిగా ఎంత బిజీ ఉంటుంది? అన్ని శాఖలు వేరు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం ఒక ఎత్తు, అవునా? మరి అలాగ ఆయన వస్తున్నప్పుడు ఆయనకు వెళ్ళి వాక్యము చెప్పమని ఎవరికి చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు? ఫిలిప్పుకు చెప్తుంది. అంటే ఏం చెప్తుంది తెలుసా? నువ్వు వెళ్ళి అతనిని ఎదుర్కో అని చెప్తుంది. ఎదుర్కో అన్నప్పుడు వెళ్ళిపోతుంటే అక్కడ రాయించిన సందర్భం ఉందంటే ఫిలిప్పు గారు పరిగెత్తాడు, అవునా? చూద్దాం ఒకసారి ఆ సందర్భం. 8వ అధ్యాయం కదా, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనములో ఏమంటారంటే ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళేను అన్నాడండి. అవునా? అంటే లేచి వెళ్ళాను అంటే నిజంగా అతనికి ఏంది? ప్రేరణ ఉందనే కదా. ఈరోజు మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడా? ప్రేరేపించడా? ఖచ్చితంగా ప్రేరేపిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కార్యం అనగానే ఆయన ఫస్ట్ ఉంటాడు. అలాగా ఈరోజు మనం కూడా వాక్యం మనలో ఉంటే ఇదిగో ఆయన కార్యానికి ఆయన పనికి కూడా ఏం చేస్తూ ఉంటాడు అంటే త్వరపెడుతూ ఉంటాడు. కాబట్టి వాక్యం మనలో ఉంటే మనల్ని ఏం చేస్తుంది అంటే త్వరపెడుతూ ఉంటుంది, దేవుని పనిని జరిగిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే వాక్యాన్ని మనము క్రమంగా ప్రతిరోజు ఆలోచిస్తూ చదువుతూ ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా దినదినము ఏమైపోతుంది? అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మన ఆత్మీయ అభివృద్ధి దినదినము అభివృద్ధి చెందాలి అంటే మనం కూడా ఏం చేయాలి అంటే వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి, అనుసరిస్తూ ఉంటే మన అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. మన అభివృద్ధి వెనకబడిపోతుంది అంటే కారణం ఏంది అంటే వాక్యాన్ని చదవటములో కానీ వినడములో కానీ సహవాసములో వెనకబడడంలో కానీ ఇవన్నీ జరుగుతుంటే ఏమైపోతాయంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి కుంటు పడుతుంది. అలాగే ఇప్పుడు 66 పుస్తకాలు మనకు ఖచ్చితంగా అవసరం. ఏ పుస్తకాన్ని మనం తీసేయడానికి వీలు లేదు. ఉందా? వీలు లేదు. కొంతమంది అంటుంటారు నాకు కీర్తనల గ్రంథం అంటే చాలా ఇష్టం అండి, సామెతలు బాగా చదవడానికి ఇష్టపడుతుంటామని అంటారు. కానీ నువ్వు ఇష్టమైన కష్టమైన 66 పుస్తకాలు ఖచ్చితంగా నువ్వు చదివి తీరాలి. ఏమండి? ఏదో ఒక వచనాన్ని వాగ్దానముగా తీసుకోకూడదు. అన్ని పుస్తకాలను నువ్వు ఏం చేయాలి అంటే చదువుతూ అందులో ఉన్న దేవుని మనసును నువ్వు తెలుసుకోవాలి. ఏమండి? ఈరోజు 10th క్లాసులో 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులను నువ్వు ఏం చేయాలి? ఖచ్చితంగా చదవాలి. ఏ సబ్జెక్టును కూడా నువ్వు తీసివేయడానికి వీలు లేదు. నాకు ఈసారి దేనిలో ఎక్కువ ఫెయిల్ అయింది? సైన్స్. అవునా? అంటే నాకు సైన్స్ కష్టమని నాకు వద్దంటే నువ్వు పాస్ కాలేవు. అంటే 6 సబ్జెక్టులను నువ్వు ఏం చేయాలి అంటే చచ్చినట్టు చదవాలి. చదివి నువ్వు ఎగ్జామ్ రాస్తేనే పాస్ అయిపోతావు. అలాగే
మనకు కూడా దేవుడు 66 పుస్తకాల గ్రంథాన్ని మన చేతిలో పెట్టినప్పుడు దీనిని మనము శ్రద్ధగా చదవాలి. ఈరోజు ఏమైపోయిందంటే ప్రతి విషయములో అన్ని విషయాల్లో ఏమైపోయింది అంటే ఏమండి, కల్తీ అయిపోయాయి. అవునా? అంతా ఏమైపోయింది అంటే మోసము జరుగుతుంది. తినే తిండి మొదలుకొని త్రాగే నీరు వరకు ఏమైపోతుందంటే మోసము, కల్తీ జరుగుతుంది. చివరికి మన ఆత్మను రక్షించే వాక్యాన్ని కూడా ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అలాగే వాక్యములో కల్తీ కూడా వచ్చింది. అంటే స్వచ్ఛమైన వాక్యము ఈరోజు దొరకడము చాలా కష్టంగా ఉంది. మరి అలాంటి స్వచ్ఛమైన వాక్యము దొరకాలి అంటే మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి. మరి అలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన వాక్యాన్ని అంతో ఇంతో ఈరోజు సమాజానికి చెబుతున్నది ఎవరు అంటే వాళ్ళే బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ వారు. ఉంటారు కాదంటారా? ఈరోజు అది తెలుసుకునే ఈరోజు మనం కూడా ఈ వాక్యాన్ని ఇంతగా పరిశీలిస్తున్నప్పుడు మనము ఎంత ముందంజ ఉండాలో అన్నది మనకు అర్థం కావాలి. మరి ఈరోజు ఈ క్రైస్తవ సమాజానికి ఎవరు ఇశ్రాయేలీయులు, ఎవరు క్రైస్తవులు అనేది తెలుసుకోకపోవడం బట్టే ఏమైపోతున్నారంటే నేను కూడా ఇశ్రాయేలీయునే అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు, సువార్త చేస్తున్నారు, బైబిల్ పట్టుకొని అనేకమైన ప్రాంతాల్లో తిరుగుతూ ఏం చేస్తున్నారు అంటే మేము కూడా ఇశ్రాయేలీయులము అని చెప్పుకుంటూ ఒకనాటి ఇశ్రాయేలీయుల వలె, యూదుల వలె ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు గడ్డాలను పెంచుకుంటూ, మీసాలను పెంచుకుంటూ, జుట్టు విరబూసుకుంటూ, అంటే వాళ్ళ ఆ రూపాలను చేసుకుంటూ ఈరోజు మేము నవీన ఇశ్రాయేలీయులం, నవీన యూదులమని చెప్పుకుంటూ ఉంటున్నారు. మరి ఇది వీళ్ళు చేసేది ఎంతవరకు నిజం అన్నది మనం బైబిల్ను పరిశీలన చెయ్యాలి. మనం ఏది చెయ్యాలి అన్నా మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే బైబిల్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి ప్రేమైన వాళ్ళరా. మరి ఇంతకీ ఎవరిని ఇశ్రాయేలీయులు అంటాము, మరి క్రైస్తవులని ఎవరిని అంటాము అంటే క్రైస్తవుల ఇశ్రాయేలీయుల చరిత్ర కానీ క్రైస్తవుల చరిత్ర కానీ దేవుడు ఈ 66 పుస్తకాలలో వ్రాయించాడా వ్రాయించలేదా? ఖచ్చితంగా వ్రాయించాడు. చరిత్ర అన్నది మనకు చాలా అవసరం. అందుకని ఈరోజు మనం చదివే చదువుల్లో కూడా చరిత్రకు సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏంది అది? హిస్టరీ అని. అదే తెలుగులో సోషల్ అంటాం. అంటే సోషల్ అనగానే అది ఏంటది? సోషల్ ఏముంటుంది? అంతా హిస్టరీనే. అంటే పూర్వకాలంలో ఉన్న రాజుల చరిత్ర కానీ వాళ్ళ పరిపాలన కానీ అది అంతా చరిత్ర అనేది మనకు అవసరమనే సబ్జెక్టులో 6 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టును పెట్టారు. అంటే అలాగే దేవుడు కూడా మనకంటే ముందు జరిగిన, మనం పుట్టక ముందే జరిగిన చరిత్రను కూడా బైబిల్లో చక్కగా భద్రపరిచాడు. ఎందుకు భద్రపరిచాడు? ఏమండి, ఎందుకు భద్రపరిచాడు అంటే నిజంగా ఆదాము గారి మొదలుకొని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినంత వరకు, అలాగే అపోస్తులుల చరిత్ర కానీ ఆదిమ సంఘ స్థాపన గురించి కానీ ఈ చరిత్రను అంతటినీ దేవుడు బైబిల్లో మనకు వ్రాయించాడు. అంటే ఎందుకు వ్రాయించాడు? ఆయన వ్రాయించడంలో ఉద్దేశం ఏంది అంటే ఒకటి ప్రేమైన వాళ్ళరా. ఏందో అది మనం బైబిల్ ఒక మాటను చదువుకుంటే ఎందుకు ఈ హిస్టరీని దేవుడు భద్రపరిచాడు, ఆ హిస్టరీని ఇప్పుడు మనకెందుకు చెబుతున్నాడు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో అక్కడ ఏం రాయించాడు చూడండి. ఈ సంగతులు
దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే ఈ యుగాంతములో ఉన్న మనకేం కలగాలని ఎన్ని రాయించాడు? బుద్ధి కలగాలి. అంటే ఇప్పుడు మనకు బుద్ధి ఉందనా లేదనే? లేదు. కాబట్టే ఏమండి, వాళ్ళు బుద్ధి లేక ఎన్నో తప్పులు చేశారు. ఆ తప్పులన్నీ ఇప్పుడు మీరు చేయకండి. పైన ఏమంటాడు? మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే వాళ్ళు సనిగారు. ఎవరు? ఇశ్రాయేలీలు. మరి ఈనాటి క్రైస్తవులుగా మనం ఏం చేయకూడదని చెప్తున్నాడు ఈడ? సనగకూడదు. మరి సనుగుతున్నామా లేదా? ఖచ్చితంగా సనుగుతూనే ఉంటాం. ఈయనకేం పని వాట్లేదు, ఈయన పోయి చెప్తాంటాడు. సనుక్కుంటారా? ఖచ్చితంగా ఈ మాట అంటున్నారంటే సనిగే వాళ్ళు కూడా ఉన్నారు, గొనిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సనగద్దన్నాడా లేదా? మీరు సనగకుడి, మీరు సనగకుడి అంటే ఇది ఇశ్రాయేలుతో చెప్తున్నాడా, క్రైస్తవులతో చెప్తున్నాడా? పౌలు గారు ఎవరితో చెప్తున్నాడు ఇది? కొరంథీలో ఉన్నవారు ఎవరు? క్రైస్తవులే కదా వాళ్ళు. అందుకేమంటున్నాడు? మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే సనగడము, గొనగడము ఏమండి మనలో ఉండకూడదు. అలాగుంటే మనం కూడా వాళ్ళు ఏ విధంగా నష్టపోయారో మనం కూడా నష్టపోతామన్నదే ఈ మాటలో ఉన్న సారాంశం. కనుక ప్రేమైన దేవుని వల్లారా, ఎందుకు చరిత్రను దేవుడు బైబిల్లో మనకు వ్రాయించాడు అంటే మనకు బుద్ధి కలగాలి. బుద్ధి కలగాలే తప్ప బుద్ధి కలిగి మనము వారిలాగా తప్పులు చేయకుండా జాగ్రత్తగా బ్రతకాలి. అవునా? మరి ఇశ్రాయేలీయులు ఎవరు? ఎవరిని ఇశ్రాయేలీయులుగా పిలవాలి? క్రైస్తవులు ఇశ్రాయేలీయులు అవుతారా? మరి వారిని ఇశ్రాయేలీయులనుగా పిలవవచ్చా? ఎగ్జామ్ రాసే వాళ్ళు కొంచెం బాగా ఆలోచించండి. ఇశ్రాయేలీయులు ఎవరు? ఎవరిని ఇశ్రాయేలీయులుగా పిలవాలి? అలాగే క్రైస్తవులు ఇశ్రాయేలీయులు అవుతారా? మరి వారిని ఇశ్రాయేలీయులుగా పిలవవచ్చా అని ఆలోచిస్తే, ఇప్పుడు మనము చరిత్రలోనికి ఆలోచిస్తే, మరి అబ్రహాం గారు ఉన్నారు. ఏమంటే ఆయన విశ్వాసులకు తండ్రి అనేది మనందరికీ తెలిసినదే. మరి ఆయన ఏ వంశానికి చెందిన ఆయన? అబ్రహాం గారు ఏ వంశానికి, ఆయన జాతి ఏది? ఏమండి, అది బైబిల్లో మనం ఆలోచిస్తే ఆయన కల్దీయుల ప్రాంతములో కల్దీయుడిగా బ్రతుకుతూ ఉండేవాడు. మరి దానికి సంబంధించిన మాటను మనం బైబిల్లో చూడగలిగితే, అంటే మనకు ఆయన కల్దీయుడే అని బైబిల్లో ఏ విధంగా వ్రాయబడిందో అనేది మనం చూస్తే త్వరగా నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గారు మాట్లాడుతూ అంటున్న మాట చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, అబ్రహాం గారు ఏ జాతికి చెందిన ఆయన? కొంతమంది ఏమంటుంటారంటే అబ్రహాం గారు కూడా ఇశ్రాయేలీయుడే అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అబ్రహాం గారు ఇశ్రాయేలీయుడు కాదు. మరి ఎవరు ఆయన? దేవా యెహోవా అబ్రహామును ఏర్పరుచుకొని కల్దీయులను ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడవు నీవే. అంటే ఈయన కల్దీయుల ప్రాంతంలో ఉండి కల్దీయుడుగా ఉన్నప్పుడు అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడంటే నీ ఊరిని, నీ జనాంగాన్ని వదిలిపెట్టి రమ్మని చెప్పినప్పుడు వదిలిపెట్టడము జరిగింది. ఏమండి, ఇంకొకటి మరి
ఇంకొక క్రొత్త నిబంధనలో కూడా ఒక మాటను మనము చదవగలిగితే అపోస్తుల కార్యములు స్టెఫెన్ గారు ప్రసంగం చేస్తూ ఏమంటాడు చూడండి. స్టెఫెన్ గారి ప్రసంగం ఇది. ఆయన మాట్లాడుతూ నిజంగా ఆయన గొప్ప ప్రసంగం చేస్తాడు. అది అలాగ చేసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఎంత హిస్టరీ చెబుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పునదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడు. చూడండి ఆయన ఏ విధంగా స్టార్ట్ చేశాడు. సహోదరులారా, తండ్రులారా, ఎంత భాష చూడండి. సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షం. అంటే ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. అంటే అబ్రహాము గారిది వంశం ఏది అంటే కల్దీయ వంశం. ఆయన ఇశ్రాయేలీయుడు కాదు. మరి ఆ అబ్రహాము గారి వాగ్దాన పుత్రుడే ఇస్సాకు, అంతే కదా. ఇస్సాకు ఎవరు? దేవుడు శారాకు వాగ్దానంగా ఇచ్చిన పుత్రుడే ఇస్సాకు. ఆ ఇస్సాకు గర్భాన పుట్టిన ఇస్సాకుకు ఎంతమంది కొడుకులు? 2. అవునా? అంతే కదా. ఎవరెవరు? ఏశావు, పెద్ద ఆయన ఏశావు, 2 ఆయన యాకోబు. మరి నిజంగా వీళ్ళిద్దరిలో యాకోబు ఇస్సాకు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడంటే ఏశావును ఎక్కువగా ప్రేమిస్తాడు. రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాగ ప్రేమించినప్పుడు మరి ఇస్సాకు ఏశావు మీద ఉన్న ప్రేమతో ఏం చెప్తాడంటే, నాయనా నువ్వు వేటకు వెళ్ళి, అడవికి వెళ్ళి మంచి మాంసాన్ని నాకు వేటాడి మాంసాన్ని తీసుకొనిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. అది ఎవరింటది? రిబ్కా వింటది. ఇని ఏం చేస్తుంది అంటే చిన్న కుమారునికి చెబుతుంది, నాయన ఇట్లా చెప్తున్నాడు మీ నాయన, పెద్ద ఆయనకు ఆశీర్వాదాలు ఇస్తాడని. అంతకంటే ముందు వెళ్ళిపోయి అంటే యాకోబు భయపడతాడు. ఏమ్మా నువ్వు కొంపకు 3 ఆకిళ్ళు పెడుతున్నావు, మా అన్నయ్యేమో ఆయన ఏశావుకు బాడీ అంతా ఎలాగుంటుంది? వెంట్రుకలతో ఉంటుంది. మరి నాయన కనబెడితే నీకు 4 నాకు 2 పడతాయి, వద్దుమ్మా అంటే ఈమె ఏమైతే నాయన నాకు అవన్నీ తెలుసులే అని అంతా మ్యాజిక్ చేసి ఎలాగది వెళ్ళి పెడతాది, వండేసి పెడతానే. ఈయన మంద దృష్టి ఉంది కాబట్టి ఇస్సాకు ఏం చేస్తాడు? తింటాడు. తిన్న తర్వాత ఏశావుకు రావలసిన ఆశీర్వాదాలు యాకోబుకు ఇస్తుంది. అప్పుడు ఈయన వచ్చాడు ఆదరబాదర. వస్తే ఏమైపోతుంది? ఈడ అమ్మ ఏమైపోయింది చేసి తమ్మునికి ఆశీర్వాదాలన్నీ ఇస్తుంది. ఇంకా ఈయనకు ఏముంటాయంటే శాపాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు బాధపడతాడు, ఏడుస్తాడు, కుమిలిపోతాడు. అప్పుడు ఒకే నిర్ణయం తీసుకుంటాడు, యాకోబును చంపాలి అని. అప్పుడు ఇది ఇంటది. తల్లిదండ్రులు ఇద్దరిని ఏం చేస్తుంది అంటే యాకోబును లాబాను కాడికి పంపిస్తుంది. అక్కడికి పంపితే యాకోబు ఏం చేస్తాడు? లవ్లో పడతాడు. ఎవరి మీద ఎక్కువగా ప్రేమిస్తాడు? రాహేలును ప్రేమిస్తాడు. అలాగ ప్రేమించి అలాగ పనిచేస్తున్నప్పుడు ఇష్టపడతాడు. మామకు ఆ విషయం చెప్తాడు. చెప్పగానే రాహేలు చేయక లేయాను చేస్తాడు. ఈయన ముసుగు దిగగానే ఉండేది రాహేలు కాదాడ, లేయా ఉంటుంది. అప్పుడు అవాక్ అయిపోతాడు. ఏంది మామ నాకు మోసం చేశావంటే, నువ్వు చేయలే మోసం, అవునా అంటే మళ్ళీ కావాలి అంటే ఓకే నీకు మరొక ఆఫర్ ఇస్తున్నాను, మరొక 7 సంవత్సరాలు చేయి, కొలువు చేయి అంటేనే మళ్ళా రాహేలు కోసం ఇది 7 అది 7 14 సంవత్సరాలు కొలువు చేసి ఇష్టపడిన ప్రేమించిన అమ్మాయిని ఏదో ఒక విధంగా వివాహం చేసుకుంటారు. అలాగా చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ ఆ చరిత్ర మనకు తెలిసిన తర్వాత పిల్లలతో అంతా అయినప్పుడు ఇక తన స్వదేశానికి రావడానికి బయలుదేరుతాడు. అలాగ దేరుతున్నప్పుడు ఇక ఈయన ఏశావు ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు ఆ విషయం తెలియగానే ఇక నన్ను చంపుతాడు అన్నప్పుడు ఈయన ఫస్ట్ వెళ్ళకోకుండా ఒక్కొక్కరినిగా పంపిస్తాడు.
పంపిస్తూ ఉంటాడు. అలాగ పంపిస్తూ చివర్లో ఈయన మిగిలిపోతున్నప్పుడు జరుగుతున్న సందర్భమే ఆదికాండం 32వ అధ్యాయం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదవగలిగితే అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరి భార్యలను, తన ఇద్దరి దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటి పోయెను. యాకోబు వారిని తీసుకొని అలాగా వెళుతున్నప్పుడు ఈయన ఒక్కడే మిగులుతాడు. మిగులుతున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా డైరెక్ట్ 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ, అప్పుడు ఏం జరుగుతుంది అంటే రాత్రి ఒక దేవదూత వచ్చి ఏం చేస్తుంది? పెనుగులాడుతుంది. 24వ వచనం మీకు అర్థమైతే చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎవరు ఆ నరుడు అంటే దేవదూతే మనిషి రూపములో వచ్చింది. అవునా? అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడవలసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. అంటే పట్నాడు పట్టు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు కదులు. అంటే నిజంగా ఆయన ఎవరో అన్నది ఏమంటే ఈయనకు అర్థమైపోయి వదిలిపెట్టుకోకుండా ఆశీర్వాదం ఇచ్చేంత వరకు ఆయనను వదిలిపెట్టలేదు. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. యాకోబు పేరుకు అర్థం ఏంది? మోసగాడు. అవునా? అంటే ఈ యాకోబు అనే పేరు అడిగాడు, ఆ యాకోబు పేరుకు మోసగాడు. ఇప్పుడు ఏమైపోతుంది? యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలీయే గాని యాకోబు అనబడదని చెప్పెను. అంటే ఇప్పుడు పేరు మారుస్తుంది. ఎవరికి? యాకోబుకు. యాకోబుని తీసేసి ఏం పేరు? ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు. అంటే ఇప్పుడు యాకోబు పేరు ఏమైపోయింది? ఇశ్రాయేలుగా మారిపోయింది. అవునా? అలాగా ఇశ్రాయేలీయుగా మారిపోయిన తర్వాత అతనికి ఎంతమంది కుమారులు పుట్టారు? భార్యలు ఎంతమంది? 2 భార్యలు, మళ్ళీ వాళ్ళిద్దరికి దాసీలు ఉన్నారు కదా, మొత్తం 4. ఈ 4 మందికి ఆయన మొత్తం పుట్టిన పిల్లలు ఎంతమంది అంటే 12 మంది కుమారులు, లాస్ట్న కుమార్తె దీనా. మరి ఈ 12 మందినే ఏమంటారు అంటే వాళ్ళే ఇశ్రాయేలీయులు. అంటే 12 గోత్రాలు. ఆ గోత్రాల పేర్లు ఏంటండి? రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు. ఏమండి? అవన్నీ మనకు నోటెడ్ అన్నండి లేండి. కాబట్టి ఈ 12 గోత్రాలు విస్తరించినప్పుడు నిజంగా కానాలో ఉన్నప్పుడు ఒకసారి కరువు వస్తుంది. ఈ 12 మందిలో యాకోబు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడంటే యోసేపును ప్రేమిస్తాడు. ఎందుకు యోసేపుని ఎక్కువ ప్రేమిస్తాడంటే ఈ 11 మంది చేసే తప్పులన్నీ తండ్రికి చెబుతూ నిజంగా ఇష్టం. అంటే అలాగే ఎక్కువగా ప్రేమించిన రాహేలు కుమారుడు కాబట్టి అలాగా ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అదంతా చరిత్ర అంతా మనకు తెలిసిందే. కలగంతాడు, కలగన్న తర్వాత
ఈయనే నమస్కరించాడు అని అదంతా చెప్పిన తర్వాత వీళ్ళ మీద అన్నలు యేసేపు మీద ఏం పెంచుకుంటారు? అసూయ పెంచుకొని అదంతా అసూయతో ఆయనను అలాంటి మాటలు అనడం కానీ, తర్వాత బావిలో పడేయడం కానీ, చివరికి అమ్మేయడం కానీ, అలాగ అమ్మిస్తే ఈయన ఎక్కడికి పోతాడు? ఐగుప్తుకు పోతాడు. అలా ఐగుప్తుకు పోతున్నప్పుడు ఎవరి ఇంట్లో బానిసగా ఉంటాడంటే పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉంటాడు. అక్కడ ఆయన చరిత్ర అంతా మారిపోయి ఒక అత్యున్నతమైన స్థానానికి వెళ్ళిపోతాడు. ఫరో తర్వాత ఫరోగా ఉంటూ అభివృద్ధి చెందుతున్నప్పుడు మరి కరువు వచ్చినప్పుడు ఈయన కుటుంబాన్ని కూడా ఐగుప్తుకు తీసుకొని వస్తాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారు బానిసత్వంలో? 430 సంవత్సరాలు బానిసత్వములో ఉంటాడు. ఉన్న తర్వాత ఏమైపోతుందంటే ఇక విస్తరించిన తర్వాత వీళ్ళు ఇశ్రాయేలుకు ఒక ఆలోచన పుడుతుంది. ఏం ఆలోచన? ఏంటి అంటే మాకు ఒక రాజు కావాలి, అంటే దేవుని పరిపాలన ఉండకోకుండా మనుషుల పరిపాలన కావాలని కోరుకుంటారు. అలా కోరుకున్నప్పుడు నిజంగా వాళ్ళు సమూయేలు గారితో వచ్చి అన్నప్పుడు దేవుడు సమూయేలు చాలా బాధపడతాడు. బాధపడి అంటున్న మాటను మనము చదవగలిగితే చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటల ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అన్నాడు. అంటే దేవుణ్ణే విసర్జించంత ఎత్తుకు ఇశ్రాయేలీయులు ఎదిగారు అనగానే వారి మాట ప్రకారం వారిని ఎవరిని మొట్టమొదటిగా రాజు చేశాడు? సమూయేలు. ఏమంటే సౌలును మరి ఆయనైనా తిన్నగా ఉన్నాడంటే ఆయన కూడా లేడు. మళ్ళీ తర్వాత సౌలు తర్వాత దావీదు గారి తర్వాత సమూయేలు, క్షమించండి సొలొమోను. అవునా? సొలొమోను తర్వాత బాగున్నది. సొలొమోను కుమారుడు రెహబాము ఎప్పుడైతే వచ్చాడు అప్పుడు ఏమైంది? 12 గోత్రాలుగా ఉన్న వాళ్ళు ఏమైపోయా అంటే విడిపోవడం జరిగింది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు. ఆ 2 గోత్రాలు ఏంటేంటి? యూదా, బెన్యామీను. అవునా? అంటే వీళ్ళు యూదులుగా, ఈ 10 మంది ఇశ్రాయేలీయులుగా విడిపోవడం జరుగుతుంది. ఏమంటే మరి అక్కడి నుంచి నిజంగా మరి ఇశ్రాయేలీయులు అలాగ దేవుని ఉగ్రతకు పాలై వీళ్ళు ఎవరి చెరలోనికి పోతారు? ఇదంతా చరిత్ర. ఈ చరిత్ర మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే బైబిల్ చదివితే అర్థమైపోతుంది. అవునా? ఇశ్రాయేలీయులు ఎవరి చెరలోనికి పోతారు? అశూరుల చెరలోకి వెళ్ళిపోతారు. యూదులు వీళ్ళు కూడా బబులోను చెరకు, ఆ తర్వాత మాదీయుల పారసీకుల చెరకు, తర్వాత గ్రీకు వారి చెరలకు, చివరికి రోమా చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ రోమా చెరలో ఉన్నప్పుడే ఏమండి క్రీస్తు సంఘ స్థాపన జరుగుతుంది. అవునా? అలాగా సంఘ స్థాపన జరిగిన తర్వాత ఏమైపోతుంది అంటే క్రైస్తవులుగా వీరిని మారమని చెప్పటం జరిగింది. అంతే కదా? సంఘ స్థాపన ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పుడు ఏమైపోయింది? క్రైస్తవులుగా మారడం జరిగింది. అంటే యాకోబు, అంటే ఇది అంతా ఇశ్రాయేలీయుల చరిత్రను మనము చదువుకుంటున్నాం. యాకోబుకు ఏం పేరు పెట్టారు? యాకోబు తీసేసి ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకు పుట్టిన 12 మంది కుమారులే ఇశ్రాయేలీయులుగా నామకరణం, జాతి విస్తరించడం జరిగింది. ఒకవేళ ఈరోజు నేను కూడా ఇశ్రాయేలుడుగా అని నువ్వు చెప్పుకుంటున్నావంటే వీళ్ళని ఏమడగాలి మనం? నువ్వు ఏ గోత్రములో పుట్టావు? రూబేను గోత్రములోనా, బెన్యామీను గోత్రములోనా, గాదు గోత్రములోనా అనేది? అంటే వాళ్ళు ఏ గోత్రం చెప్పారు?
ఏ గోత్రము చెప్పడానికి వీలు లేదు ప్రేమైన వాళ్ళరా. అంటే ఈరోజు నిజంగా మనము వాళ్ళ ఇశ్రాయేలీయుడు అంటే నువ్వు ఏ గోత్రంలో పుట్టావు అనేది తెలియాలి. తెలియకోకుండా నువ్వు పెట్టుకుంటే నువ్వు ఇశ్రాయేలీయుడివి కావు. అవునా? కనుక మరి ఈనాడు చెప్పుకుంటున్న క్రైస్తవులు మేము ఇశ్రాయేలీముగా అని చెప్పుకుంటున్నామంటే అది వాక్యానుసారమైనది కాదు. అలాగే పుట్టుకతో ఎవరు కూడా క్రైస్తవులు కాదు. అవుతారా? మన వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు ఏమని, మేము పుట్టుకతోనే క్రైస్తవులం అండి. పుట్టుకతో ఎవరు కూడా క్రైస్తవులు కాదు. ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడంటే వాక్యాన్ని ఎప్పుడైతే విని విశ్వసించి బాప్తీసాన్ని తీసుకుంటాడో అప్పటి నుంచి నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతావు. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడో ఒకసారి చూడండి, ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో అంటున్న మాటను మనం చదవగలిగితే ఏమంటున్నాడు అక్కడ? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అంటే ఇప్పుడు అబ్రహాము పిల్లలు కావాలంటే ఏముండాలి? నీకు గోత్రాలు ఉండకూడదు. ఏముండాలి? విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసము ద్వారానే నువ్వు ఏమైపోతావంటే దేవుని కుమారుడవుగా, దేవుని కుమార్తెగా మారిపోతావు. అంతే. క్రైస్తవులం ఎప్పుడేమవుతామంటే ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తీసాన్ని తీసుకుంటామో అప్పుడు మనం ఏమైపోతాం? క్రైస్తవులముగా అయిపోతాం. అంటే క్రైస్తవుడు అయిపోయాము అంటే ఇంకే ఎలాంటి భేదాభిప్రాయము ఉండకూడదు. అందుకనే ఏమంటాడు? బాప్తీసము ద్వారా అందరినీ దేవుడు ఏం చేశాడు? ఏకము చేశాడు. అదే 27వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుండి, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత మళ్ళీ ఏం చెప్పాలి? నేను ఇశ్రాయేలీయుడను, యూదుడని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. ఏం చెప్పుకోవాలి? ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే అన్యజనులను కానీ ఇశ్రాయేలీయులను కానీ ఇప్పుడున్న అందరినీ ఏం చేశాడు? ఏకము చేశాడు. అంటే ఏకము చేశాడు అంటే నిజంగా దేవుని ఇది గొప్ప ప్రణాళిక. అంటే ఇలాంటి ప్రణాళికను నిజంగా మొదటి శతాబ్దములో అపోస్తులు కూడా ఇశ్రాయేలీలుగా ఉంటున్న వారందరినీ ఏం చేశారు? తమ బోధతో ఇశ్రాయేలీయుగా, యూదులుగా ఉన్న వారిని అందరినీ తమ బోధతో ఏం చేశారు? వారి బోధతో ఎవరిని చేశారు? క్రైస్తవులుగా చేశారు. మొట్టమొదటిగా ఎవరు క్రైస్తవులని పిలువబడ్డారు? ఆ ఘనత ఏ సంఘానికి తగ్గింది? అంతియొకయ సంఘం. అంటే అంతియొక సంఘముల వాక్యాన్ని అక్కడ చెప్పిన గొప్ప సేవకులు ఎవరో తెలుసా? ఎవరు? అపోస్తులు పేతురు కానీ అపోస్తుల పెద్దలు ముందుగా అంతియొకయకు ఎవరిని పంపారు? ముందు బర్నబాను పంపాడు. బర్నబా వెళ్ళి అక్కడ సువార్త చేశాడు. ఇంకా డెవలప్ కోసం బర్నబా పౌలు గారిని వెతుక్కుంటూ వెళ్ళి పౌలు గారిని కూడా తీసుకొని వచ్చి అంతియొకలో గొప్ప సేవను వాళ్ళు జరిగించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే ఏమైపోయారు? క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంటే అంతియొక సంఘానికి దక్కిన ఘనత ఏంది అంటే అక్కడే క్రైస్తవులను పడడం అనేది గొప్ప విప్లవం అది. అందుకనే నిజంగా అలాగా పౌలు గారు కూడా ప్రతి ఒక్కరిని క్రైస్తవులుగా మారడానికి చాలా ప్రయత్నము
చేశాడు. అందుకనే అగ్రిప్పరాజుతో ఏమంటాడు, అంత నన్ను ఏంది పౌలు నువ్వు, నేను చెప్పకముందే నాకు అన్నీ తెలుసు అని ఇంత సులువుగా నన్ను క్రైస్తవునిగా జూచుచున్నావంటే ఇలాంటి లక్షణాలన్నీ ఎవరు చేస్తారంటే పౌలు గారి అగ్రిప్పరాజుకు అర్థమైపోయింది. అంటే తమ బోధతో ఏం చేస్తున్నారు అంటే అన్యులను కానీ ఇశ్రాయేలీయులుగా ఉన్న వారిని కూడా వారిని ఏం చేశారు అంటే క్రైస్తవులుగా మార్చడం జరుగుతుంది. మరి ఈనాటి వాళ్ళు ఏమైపోతున్నారంటే క్రైస్తవులుగా ఉండి వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు, మేము నవీన ఇశ్రాయేలీయులం, నవీన యూదులమని చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళకు ఈ చరిత్ర తెలుసుకోకపోవడం అన్నది చాలా విచారకరం. అవునా? కనుక క్రైస్తవుడు అంటే క్రైస్తవుడికి ఏముంటుంది తెలుసా? ఆనందమా బాధనా? ఏముంటుంది? బాధ ప్రేమైన వాళ్ళరా క్రైస్తవుడైనందుకు. అందుకే పేతురు గారు అంటారు 4వ అధ్యాయం 16వ వచనం, పేతురు రాసిన చదవద్దులేండి, 4వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడు? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. అంటే బాధ అనుభవిస్తేనే ఏమండి, అందుకనే జయశాల గారు ఒక మాట అంటారు, బాధపడితేనే బోధ అర్థమయ్యేది. ఉంటారు కాదంటారా? బాధపడకపోతే బోధ ఏమీ అర్థము కాదు ప్రేమైన వాళ్ళరా. అంటే ఈ బాధలతో నిజంగా మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులందరూ బాధపడ్డారే తప్ప ఎవరు కూడా సంతోషించారనే ప్రసక్తి లేదు. అవునా? ఇప్పుడు నిజంగా మరి దేవుడు ఇశ్రాయేలీయులు ఉండగా మళ్ళీ క్రైస్తవులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ముగింపుకు వచ్చాం. ఏమండి, మరి ఏరుకోరి ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు కదా దేవుడు. మరి ఇశ్రాయేలీయులు ఉండగా మళ్ళీ మరొక తెగను ఎన్నుకోవలసిన అవసరం ఏమొచ్చింది అంటే ఈ ఇశ్రాయేలీయులు బాగలేరా? బాగలేరండి. ఎంత బాగలేరు అంటే నిజంగా దేవుడు వారికి వాళ్ళ కళ్ళ ఎదుట ఎన్నో మేలులు చేసినప్పటికీ కూడా వాళ్ళు దేవుని ఎదుట విధేయులుగా లేరు. ఉన్నారా? లేరండి. నిజంగా ఎన్ని అద్భుతాలు! నిజంగా 430 సంవత్సరాలు బానిసత్వములో మగ్గిపోతున్నప్పుడు మోషే గారిని పుట్టించి అంత భయంగా అన్ని గొప్ప గొప్ప సూచక క్రియలు కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఏం చేశారు అన్నది మనందరికీ తెలిసింది. అంటే చివరికి వాళ్ళు ఏమైపోయారంటే చాలా కఠినులు, క్రూరులుగా మారిపోయారు. అలాగ మారిపోయినప్పుడు దేవుడు వారి మీద విసుగు చెంది ఇక ఈ తెగ నాకు వద్దు, నన్ను బాధ పెట్టే తెగ వద్దు, నన్ను ఆనంద పెట్టే వాళ్ళు నాకు కావాలి. అంటే ఇశ్రాయేలీల గురించి దేవుడు ఎంత బాధపడినాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనము నుండి మనం చదవగలిగితే నిజంగా ఇశ్రాయేలీయుల మీద దేవుడు ఎంత బాధపడుతూ ఏమండి సేవకులతో చెప్పుకుంటున్నాడో ఆ సందర్భాన్ని మనము చదవగలిగినట్లయితే ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా? యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరితో? సేవకులైన వారితో. అవునా? ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఒగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఇశ్రాయేలీల గురించి. మరి ఇంత వాళ్ళు అయితే ఈరోజు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నామంటే మనం ఎంత దరిద్రులం అనుకోవాలి. అవునా? ఇశ్రాయేలీల గురించి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి కానీ మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి అంత బాధ పెట్టిన వారుగా ఉన్నారు. చూడండి వాళ్ళ గురించి ఏం చెబుతున్నాడు? ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అంటే ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరంటే క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? వాళ్లకు తెలివి లేదు, వాళ్ళు యోచింపరు అంటున్నారు.
క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? తెలివి కలిగిన వారుగా ఉండాలి, ఆలోచించేవారిగా ఉండాలి. మనము వాళ్ళకంటే ఘోరంగా మారిపోకూడదు. ఏమండి? అలాగంటాడు, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు పిల్లలారా, మీకు శ్రమ. అంటే ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? ఇశ్రాయేలీయులలో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు నాకు వద్దు. ఏమండి? నన్ను ఆనందపెట్టేవాళ్ళు, నాకు వినయ విధేయతలతో బ్రతికేవారు, నన్ను సంతోషపెట్టే వాళ్ళు కావాలి అని ఏరి కోరి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపిస్తే యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రిని బాధ పెట్టాడా? ఆనందపెట్టాడా? ఆనందపెట్టాడు. మరి ఆయనను ధరించుకున్న క్రైస్తవులంగా మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి? ఆనందపెట్టే వారముగా ఉండాలి. అలాగా ఆనందపెట్టే వారముగా ఈరోజు క్రైస్తవులంగా మనం ఉండకపోతే మనల్ని కూడా దేవుడు ఒకనాడు ఏమంటాడు? ఇశ్రాయేలీయులు అన్నట్టే మనల్ని కూడా అంటాడు, ప్రేమైన వాళ్ళరా. అంటే అలాంటి వారుగా మనం ఉండకోకుండా, అందుకనే లక్షల్లో ఉన్నవారు చివరికి ఏమైపోయారు? వాళ్ళు శేషమే మిగిలింది. అది రోమాపత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో ఉంది. లక్షల్లో ఉన్నవారు శేషమే మిగిలారు. ఎందుకంటే దేవునికి అవిధేయులుగా బ్రతికారు. దేవుని మాటను వినడము లేదు. అన్ని అద్భుతాలు చేసినా చూసినా ఏమండి అవిధేయులుగా బ్రతికారు అంటే ఎంత ఘోరం. ఈరోజు మనం కూడా ఎన్నో ప్రసంగాలను, ఎన్నో పాఠాలను వింటున్నాం. కానీ మనం కూడా ఏం చేస్తున్నాం? సంఘానికి మానకండి అంటే మానుకుంటూ ఉంటున్నాం. అవునా? సహవాసానికి దూరం కావద్దు అంటే దూరమై పోతున్నాం. పనిలోనికి రండి, పనిని చెయ్యండి, పని మీద ఆసక్తి కలిగి ఉండండి అంటే ఏం చేయగలుగుతున్నాం? సరైన విధంగా ఉండడము లేదు. అలాగైపోతే మనం కూడా, దేవుడు మన మీద కూడా ఏం చేస్తాడు? ఇశ్రాయేలీల మీద ఏ విధంగా అయితే బాధపడ్డాడో క్రైస్తవులమైన మన మీద కూడా బాధపడతాడు. అలాగ బాధపడితే ఏమైపోతుంది అంటే మనం కూడా ఇశ్రాయేలీయులు పతనమైపోయినట్టే మనల్ని కూడా పతనం చేస్తాడు. కనుక దేవుడు ఎందుకు ఇశ్రాయేలును త్రోసివేసి క్రైస్తవులను ఎన్నుకున్నాడు అంటే దీనికోసం. వాళ్ళు అవిధేయులయ్యారు, క్రూరులయ్యారు. కనుక ఇలాంటి వాళ్ళు నాకు వద్దు అని క్రైస్తవులముగా మనం కాకముందు మనం ఏ తెగలో ఉన్నాం? మనమందరం క్రైస్తవులు కాకముందు ఏ తెగలో ఉన్నాం? అన్యజనుల తెగలలో ఉన్నాం. అంటే అన్యజనులైన వారిని కూడా తన పిల్లలుగా చేసుకోవాలన్న దేవుని ఆశ, సంకల్పం. ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే ఎంతగానో ఇష్టపడిన పిల్లలు ఏమైపోయారంటే ఆయన మీదికి తిరగబడ్డారు, చెడుపు చేసే పిల్లలుగా మారిపోయారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే అన్యజనులను ప్లస్ ఇటు ఇశ్రాయేలీయులను ఒక్కటిగా చేయాలి అంటే వీళ్ళ మధ్య ఒక గోడ ఉంది. ఏంది అది? ఏ గోడ అంటే అదే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం వీళ్ళిద్దరిని, అన్యజనులను ఇశ్రాయేలీయులను ఏకం చేయాలి అంటే వాళ్ళ మధ్యలో ఉన్న గోడను ఏం చేయాలి? పడగొట్టాలి. పడగొట్టడం అంత ఈజీ కాదు. ఈ గోడను పగలగొట్టాలంటే పగలగొట్టచ్చు, కానీ అన్యజనులకు ఇశ్రాయేలుకు మధ్య ఉన్న గోడను పగలగొట్టడం అంటే అంత ఈజీ కాదు. ధర్మశాస్త్రం తీసివేయాలంటే ముందు ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే చాలా కష్టం. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కూడా పాటించకపోతే మొత్తం ఆజ్ఞలన్నీ ఫెయిల్ అయిపోయినట్టే. అలాంటి కష్టమైనది యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే దాన్ని నెరవేర్చి ఇటు అన్యజనులను ఇటు ఇశ్రాయేలీయులను ఏకము చేశాడు. అందుకు మాట చూద్దామా, ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి ఏమంటున్నాడు? ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో మీరు ఇక సహపౌరులు కాక పరదేశులను
వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అంటే ఇది చెయ్యాలి అంటే చాలా కష్టముతో కూడిన పని, కానీ చేశాడు. అన్యజనులను ఇశ్రాయేలీయులను ఏకము చేస్తే, ఇంత చరిత్రను ఇంత స్పష్టంగా దేవుడు వ్రాయిస్తే ఈనాడు ఇశ్రాయేలీయమని చెదిరిపోయిన వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? ఇప్పటికీ 2026 సంవత్సరాలు అవుతున్నా క్రీస్తు వచ్చి వెళ్ళిపోయి ఇంకా పాత స్వభావాన్ని విడిచిపెట్టక, క్రీస్తును రాజుగా అంగీకరించక ఇంకా మెస్సియ వస్తాడని ఎదురు చూస్తున్నారు. అంటే ఇక వీళ్ళకు దేవుని ఉగ్రతకు పాత్రులుగా అవుతారు. అందుకనే తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు ఏమున్నాయడా? అక్కడ యూదులను గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ మా, ఇది రాసుకోండి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్ముని హింసించి అన్యజనులను రక్షణ పొందుటకు వారితో మేము మాట్లాడుకోకుండా మమ్మల్ని ఆటంకపరుచుచు దేవునికిష్టులు కానివారు, అంటే దేవునికిష్టులు కాని వారితో నువ్వు మళ్ళీ మేము యూదులము ఇశ్రాయేలుము అని చెప్పుకుంటే ఏ విధంగా వాళ్ళతో పోల్చుకుంటావు? కాబట్టి ఇశ్రాయేలీయులు క్రైస్తవులు ఒకటి కాదు, వేరు వేరు. అవునా? కనుక ఈ వేరు వేరు అనేది మనము తెలుసుకొని మనము క్రీస్తును అంగీకరించిన తర్వాత మనము క్రైస్తవులముగానే పిలువబడాలే తప్ప ఇంకా మళ్ళీ ఇశ్రాయేలీయులుగా నువ్వు పిలువబడకూడదు. ఒకనాడు దేవుని కుమారులుగా పిలువబడిన ఇశ్రాయేలీయులు నేడు క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రైస్తవులుగానే ఉండాలి తప్ప మరి మళ్ళీ ఇశ్రాయేలుగా ఉండకూడదు. ఈరోజు భారతదేశంలో అన్యులమైన మనలను క్రీస్తు ద్వారా ఏం చేశాడు అంటే క్రైస్తవులనుగా చేశాడు. కాబట్టి ఎవరు ఇశ్రాయేలీయులు ఎవరు క్రైస్తవులు అంటే, ఆనాడు యాకోబు పేరు మార్చుకొని ఇశ్రాయేలుగా నామకరణం పెట్టుకొని ఆ యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులే ఇశ్రాయేలీయులు. వాళ్ళలో మనము ఉండడానికి వీలు లేదు. క్రైస్తవులు ఎవరు అంటే క్రీస్తును విని క్రీస్తును విశ్వసించి క్రీస్తును నమ్మి బాప్తీసాన్ని తీసుకొని క్రీస్తు కొరకు బతుకుతున్న వారందరూ క్రైస్తవులు. కాబట్టి ఈ పాఠంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, మనము ఇశ్రాయేలీయులుగా దేవునికి బాధను దుఃఖాన్ని తెలియలేని వారముగా యోచింపని వారముగా ఉండకోకుండా క్రైస్తవులముగా యోచిస్తూ తండ్రిని ఆనందపెట్టే వారముగా నిజమైన క్రైస్తవులముగా ఉండాలి. అలాగా ఉంటూ తండ్రికి ఆనందాన్ని మిగిలిస్తామే తప్ప ఇశ్రాయేలీయులాగా తండ్రికి క్షోభను కలిగించకూడదు. కాబట్టి ఆలోచించి నిజమైన క్రైస్తవముగా మనం ఉండగలుగుటకు ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మరి చెప్పుకోబడిన ఈ మాటలన్నిటిలో నాయన మేము అందరము మీకు బాధను కలిగించే, మీకు దుఃఖాన్ని కలిగించే, మీకు వేదనను కలిగించే మా పితరులైన ఇశ్రాయేలు వలె మేము ఉండకోకుండా, మీ ఉగ్రతకు మేము బలి కాకోకుండా, మరి మీ సంకల్పానుసారముగా అన్యులమైన మమ్మలను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా
క్రైస్తవులుగా అనే గొప్ప నామకరణాన్ని చేసి పరలోకానికి తలుపులను మీరు తెరిచారు. కనుక మీరు ఇచ్చిన ఆ భాగ్యాన్ని పోగొట్టుకొనకుండా మీకు విధేయులముగా, మీకు ఇష్టలముగా బ్రతుకుతూ, మీరు అప్పగించిన బోధ కోసం పోరాడుతూ, ఆ బోధలో మేము బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఎవరు ఇస్రాయేలు ఎవరు క్రైస్తవులు అనే పాఠాన్ని మనం తెలియజేసిన దైవజనులకు మనందరి తరపున క్రీస్తు వందనాలు చెల్లించుకుంటున్నాము. సంఘ పరిచర్య నిమిత్తం మన కానుకలు సమర్పించుకుందాం. అలాగే సిబిడి ఎరుగుంట స్త్రీల మంత్రి వారు చక్కని పాట పాడినట్లయితే మన కానుకలను సమర్పించుకుందాం.